నంద్యాల పట్టణంలోని నూనెపల్లె హరిజనపేటలో ఒక విషాదకర పరిస్థితి నెలకొంది. విధి వంచిన ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్న వికలాంగుడు రవికుమార్ ఇప్పుడు మంచాన పడ్డారు. తండ్రి మరణంతో దిక్కులేని ఆ కుటుంబానికి రవికుమారే ఆధారం. ఉన్న చిన్న గుడిసెలోనే ఒక చిన్న అంగడి నడుపుకుంటూ తన వృద్ధ తల్లి లక్ష్మమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అందరికి నమస్కారం. ఈయన పేరు వచ్చేసి రవికుమారు. ఇతను నంద్యాల అర్జనపేటలో నివసిస్తూ ఉంటాడు. ఇతను చిన్నప్పటి నుంచి పోలియో వ్యాధితో బాధపడుతున్నారు. ఇతనికి 2 కాళ్ళు పని చేయవండి. ఇతను ఒక చిన్న అంగడి అండి. ఈ అంగట్లోనే అక్కడ అంగట్లోనే ఉంటారు. మళ్ళీ నివాసం కూడా ఇదే. నైట్ ఇక్కడ కూడా పండుకుంటారు. కానీ ప్రమాదవశాత్తు ఈ అంగట్లో ఉన్నప్పుడు ఈ అరుగు మీద నుంచి కింద పడ్డారండి. కింద పడడంతో ఇతను మోకాళ్ళ దగ్గర కాలు విరిగింది. మోకాలు ఇక్కడ 2 చీల్లాయి అని చెప్పారు డాక్టర్లు. కావున ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుందని డాక్టర్లు తెలియజేశారు. కావున ఈ నిరుపేద వికలాంగునికి అయినటువంటి రవి గారికి మీరు దాతలు మీ వంతు సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి ఈ కింద కనపరిచిన ఫోన్పే నంబర్కు మీ వంతు మీకు తోచినంత సాయం చేయండి. అది 1 రూపాయిని కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. మీకు ఎంత తోచినంత మీకు సాయం చేయండి. ఒక 50,000 రూపాయలు అయితే అతని కాలు ఆపరేషన్ జరిగి నయమవుతుంది. మళ్ళీ తిరిగి అతను అక్కడ కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. కిరాణా పెట్టుకొని తన ఉపాధిని మళ్ళీ నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా పాపం, ఆమె వృద్ధురాలు, చాలా ఎక్కడికి వెళ్ళి పని చేయలేని పరిస్థితులు వాళ్ళు. దయచేసి అందరూ సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. నా పేరు రవికుమారు. నాకు పోలియో వచ్చింది. పోలియో వచ్చిన తర్వాత 3 నెలల కింద పడి కాలు ఇరిగింది. నేను అంగడి పెట్టుకొని ఉపాధి చేసుకుంటావాన్ని. కానీ కాలు ఇరిగి నాకు ఆపరేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింటే కాదని ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే 50,000 ఖర్చు వచ్చాదని చెప్పినారు. దాతలు ఉంటే సాయం చేయమని కోరుకుంటున్నాము.